మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు ఆగస్టు నెల 2025 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2025 వరకు ఈ 16 రోజులు అంటే దీని పక్ష ఫలితాలు అంటారు. పక్ష ఫలితం అంటే పక్షం అంటే 15 అని భాగం అర్థము. ఎందుకంటే 30లో సగం కాబట్టి కొన్ని నెలలకు 31 వస్తాయి కాబట్టి 16 చెప్పుకున్నప్పటికీ కూడా దాన్ని పక్షఫలితమే అంటారు. ఇప్పుడు ఈ ఆగస్టు నెలలోను జూలై నెలలోనూ కూడా నెలకి 31, ఇంకా మిగతా వేరే ఉన్నాయి. కానీ వరుసగా 2 నెలల్లో 31 రోజులు వచ్చేటటువంటివి జూలై ఆగస్టు 2 నెలలు. పోయిన నెలలో కూడా అట్లే వచ్చింది, ఈ నెలలో కూడా 30, ఎప్పుడు కూడా అలాగే వస్తుందండి అది. అందుచేత ఇప్పుడు ఈ 16 రోజులు దాన్ని పక్ష ఫలితాలను మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి 16వ తారీఖు ఆగస్టు నెల 2025 నుండి 31వ తారీఖు 8వ నెల 2025 వరకు అంటే సెకండ్ ఫోర్త్ నైట్, రెండవ పక్షం అంటే రెండవ 15 రోజులు. దీని గురించి ఈ రెండవ 15 రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు తులారాశి వారికి చెప్పుకుంటున్నాం. తులారాశి వారికి ముఖ్యంగా 5వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. కానీ శనిగ్రహ సంచారం వక్రగతి కారణంగా 5వ స్థానంలో జరుగుతున్నట్టుగానే భావించాలి. ఆ ఫలితాలే మనం చెప్పుకోవాలి. ఇక్కడ 5వ స్థానంలో 2 నైసర్గికమైనటువంటి పాపగ్రహాలు, 2 గ్రహాలు కూడా గోచార రీత్యా 5వ స్థానంలో యోగించజాలవు. కాబట్టి ప్రతికూలమైన ఫలితాలే ఇవ్వబోతున్నారు. ఏ విషయాలలో అన్నట్టయితే 5వ స్థానం సంతాన స్థానము, పూర్వపుణ్యము. కాబట్టి ఇక్కడ మీకు ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తారు. ఇద్దరు ఒకరు మించిన వారు ఒకరు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి సంతానం మీద ఆరోగ్యం బాగలేకపోవటము, లేకపోతే చదువుల మీద శ్రద్ధ తగ్గటము, చెడు స్నేహాలు చేయటము, ఆటల మీద శ్రద్ధ పెంచుకుని గాయాలు తగిలించుకోవటము, తద్వారా ధన వ్యయము, లేదా కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి కొంచెం ఇంటి మీద గొడవలు తీసుకొస్తూ ఉంటారు. మా అబ్బాయిని కొట్టాడని మరొకటం ఈ విధమైనటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. పోతే వీళ్ళు ఆటల్లో గాయాలు తగిలించుకునే అవకాశం, తద్వారా ధన వ్యయము, ఇట్లాంటివి మొత్తం మీద వాళ్ళు చదువులో చాలా వెనకబడే అవకాశం కూడా ఎక్కువగానే ఉన్నది. కాబట్టి ఇంకోటి ఏంటంటే విద్యాస్థానం కూడా ఇది. కాబట్టి 4వ స్థానము, 5వ స్థానము, 9వ స్థానం కూడా విద్యకు సంబంధించినటువంటివే. కాబట్టి విద్యల్లో వెనకబడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ప్రతి వారు కూడా, తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు అని ఊరుకోవద్దని గార్డియన్గా అన్నగారు ఉండవచ్చు, లేకపోతే మేనమావులు ఉండవచ్చు. కొంతమందికి వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ దౌర్భాగ్యాలను బట్టి, భాగ్యాలను బట్టి తల్లిదండ్రులు ఉంటే గొడవ లేదనుకోండి, మిగతా వాళ్ళు ఉన్నారనుకోండి, ప్రతి చిన్న విషయానికి మరి తల్లిదండ్రులు తీసుకున్నంత శ్రద్ధ, ఓర్పు అన్నీ ఉండవు. కాబట్టి కొంచెం ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటూ ఉంటారు పిల్లవాళ్ళ విషయంలో. అదే తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నట్టయితే కాస్త బుజ్జగించి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ తులారాశి వారికి వీళ్ళు. ఇకపోతే 9వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇక్కడ పెళ్లి కానిటువంటి వారికి పిల్ల నచ్చిందనో, పిల్లవాడు నచ్చాడనో చెప్పటము, లేకపోతే తాంబూలాలు తీసుకోవటము, లేకపోతే వివాహం జరగటము కూడా జరగవచ్చు. అంటే ఈ 15 రోజులనే కాదండి, గురువు ఈ తులారాశి వారికి సంవత్సరం పాటు ఇక్కడే ఉంటారు. కొద్ది రోజులు గడిచాయి, మిగతా టైం అంతవరకు కూడా ఇక్కడ మీకు గురువు ఇక్కడే ఉంటారు. కాబట్టి ఈ కాలంలో వివాహ సందర్భంగా కూడా గోచార రీత్యా గురువు 9వ స్థానంలోను, 7వ స్థానంలో ఇలా కొన్ని చెప్పబడి ఉన్నాయి వివాహ సమయానికి. ఆ విధంగా కూడా గురువు ఆ విధంగా ఉండొచ్చు. ఒకవేళ వివాహం అయినటువంటి వాళ్ళే కనుక ఉన్నట్టయితే వాళ్ళకి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే భాగ్యస్థానంలోనే అదే కాకుండా ఆ ధనాదాయం బాగా ఉంటుంది, దేవుడి మీద భక్తి పెరుగుతుంది, గుళ్ళు గోపురాలు అన్ని తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పూర్వపుణ్యానికి సంబంధించినటువంటివి.
అంతేకాకుండా భావాద్భావం కాబట్టి ఇక్కడ మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి భాగ్యస్థానంలో గురువు ఇస్తున్నారు. అట్లాగే భాగ్యస్థానంలోనే శుక్రగ్రహం యొక్క సంచారం ఒక 5 రోజులు జరుగుతుంది. తదుపరి ఈ శుక్రగ్రహము మిగతా నెలాఖరు వరకు కూడా 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ శుక్రుని యొక్క సంచారం మీరు తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో కానీ దశమ స్థానంలో కానీ చక్కటి ఫలితాలన్నీ శుక్రుడు కూడా ఇస్తూ ఉన్నారు. ఇలాగే ధనానికి లోటు ఉండదు, దేవుడి మీద భక్తి పెరుగుతుంది, మంచి మంచి శుభకార్యాలు చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈయన కూడా శుక్రుడు వివాహ కారకుడు కాబట్టి ఇక్కడ శుక్రుడిని కూడా మనం ఆ భాగ్యస్థానంలో ఉండటం అనేటటువంటిది ఒక వివాహ సందర్భంగా వివాహం కాలంగా చేసుకోవచ్చు. ఇకపోతే దశమ స్థానంలో కూడా శుక్రుడు ఒక 10 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ వృత్తిపరమైన ఉద్యోగపరమైన విషయాల్లో చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇక్కడ భాగ్య విషయంలోనూ వృత్తికి సంబంధించి దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ వీరికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ముఖ్యంగా ఈ లలిత కళల మీద వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి, ఈ సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు శుక్ర భగవానుడు. అంటే గురువు శుక్రుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు. ఇకపోతే ఇదే దశమ స్థానంలో రవి యొక్క సంచారం ఒక దశమ స్థానంలో ఒక 3 రోజుల పాటు జరుగుతున్నది దశమ స్థానంలో. తదుపరి ఏకాదశ స్థానంలో నెలాఖరు వరకు ఉన్నారు. ఈ 3వ స్థానంలో సంచరించే సందర్భంలో వ్యాపారంలోనూ వృత్తిలోనూ మహారాణింపు కనిపిస్తుంది. తదుపరి ఏకాదశ స్థానంలోకి వచ్చాక అద్భుతమైనటువంటి లాభాలు పంట పండిస్తారు. అక్కడ మీకు మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటారు. రాజు కదండి, నవగ్రహాల్లో రాజు కాబట్టి మనకి ఒక రకమైనటువంటి ఒక కమాండింగు ఇవన్నీ కూడా మనకి ప్రసాదించేటటువంటి, అంటే తులారాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నారు రవి ఈ 2 రాశుల్లో కూడా. అంచేత 10, 11 స్థానాల్లో కూడా 2 స్థానాల్లో ఆయన కూడా రాణిస్తూ ఉన్నారు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుడు 28వ తారీఖు వరకు, 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఎక్కువ రోజులు దశమ స్థానంలోనూ, తదుపరి 3 రోజులు మాత్రం ఏకాదశ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నారు. ఏకాదశ స్థానంలోనూ దశమ స్థానంలో అంటే వృత్తికారకుడు కూడా ఆయనే కాబట్టి అక్కడ అద్భుతమైనటువంటి వ్యాపారం జరిగే అవకాశం ఉంటుంది. అదే మరి ప్రభుత్వోద్యోగి ఉన్నాడు అనుకోండి, అక్కడ వ్యాపారం ఏముంటుంది, ఆయనకి కూడా ప్రమోషన్ రావటము, ఇంక్రిమెంట్ కావటము, ఏదో సంవన్ మొత్తం మీద ఒక లాభదాయకమైనటువంటి విశేషం కనపరుస్తాడు సూర్య భగవానుడు. అంత చక్కగా ఉంది ఈ 15 రోజులు కూడా రవి యొక్క సంచారం. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 28 రోజులు అక్కడే ఉన్నారు బుధుడు అక్కడ. ఇక్కడ పోతే ఇక్కడ 3 రోజులు ఉన్నారు. ఆయన 2 చోట్ల కూడా ఉపయోగకరంగానే ఉన్నారు. ఇకపోతే ఏకాదశ స్థానంలోనే కేతు యొక్క సంచారం కూడా జరుగుతున్నదండి. కేతు యొక్క సంచారం కూడా జరగటం అనేటటువంటిది ఏకాదశ స్థానంలో చాలా లాభదాయకంగా ఉంటుంది. లాభస్థానంలో కేతు ఉండటం అనేది కూడా చాలా మనకి అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. ధనార్జన బాగుంటుంది, లాభాలన్నీ గడిస్తారు, వ్యవహార నైపుణ్యం ఉంటుంది. ఏది ముట్టుకున్నా కుటుంబ సభ్యులు బయట వారు అందరూ కూడా మనకి సహకరిస్తారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారము వ్యయస్థానంలో జరుగుతోందండి. ఈ వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల ధనం వ్యయం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ధన నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. అది ధన వ్యయం అంటే ఖర్చు పెట్టుకుంటాం, ఏదో దానికి అవసరం ఉన్నా లేకపోతే ఖర్చు పెట్టుకోవటం. ధన నష్టం అనేటటువంటిది పోగొట్టుకోవటం, లేకపోతే పర్సు పోవటం, లేకపోతే ఎవరో మనకి ఎక్కడో పెట్టారు మర్చిపోయారు, పర్సు మర్చిపోయి వచ్చేసారు, మళ్ళీ ఆ పర్సు మీకు ఎంత ప్రయత్నం చేసి ఎన్ని చోట్లకి వెళ్ళారో అన్ని చోట్ల తిరిగి వచ్చినా కూడా దొరకకపోవటం, ఈ విధమైనటువంటి వాటిని ధన నష్టం అంటారు. అది ధనం ఏమంటారు. ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో కళత్ర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది.
కొంతమంది దుర్మార్గులకి, ఎందుకంటే రాశిగతమైన వాటిలో కోట్లాది మంది పుణ్యాత్ములు ఉంటారు, కోట్లాది మంది పాపాత్ములు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ కోట్లాది మందిలో దుర్మార్గులైనటువంటి వాడికి కారాగార పడడం కూడా జరగవచ్చు. ఈ చేత ఇక్కడ మనకి మొత్తంగా చెప్పాలంటే మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒక శని, రాహువు, కుజ 3 గ్రహాల యొక్క ప్రతికూలత ఉన్నదండి. 5 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. కాబట్టి వీరికి చాలా బాగుందని చెప్పుకోవాలి తులారాశి వారికి. ఇక్కడ అందుచేత ఎంత బాగున్నప్పటికీ కొన్ని గ్రహాలు ఖచ్చితంగా మనకి ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కూడా ఎప్పుడూ భగవద్ధ్యానం మరవవద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అక్కడ వ్యవహారం అంతా జరుగుతుంది. ఇక్కడ ఏ విషయాల్లో మనకి ఇప్పుడు శని, రాహు ఉన్నాయనుకున్నాం మనం, అది పంచమ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా పిల్లల మీద చెడు ప్రభావం చూపిస్తాం. ఆ విషయాల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ మీ వంతు మీరు తీసుకోవాలి. తీసుకుని తర్వాత దేవుని ప్రార్థించాలి. మనం తీసుకోకుండా అన్ని దేవుడికి అన్ని మొదలు పెట్టవద్దు. మీ బాధ్యత మీరు నిర్వర్తించవలసిందే ఖచ్చితంగా. 6 రకాలుగా మానవ ప్రయత్నం చేస్తే 7వ రకంగా భగవంతుడు అనుకూలిస్తాడు అని చెప్పి శాస్త్రం. కాబట్టి మీ ప్రయత్నం చేయండి. శుభం భూయాత్.